ఉందన్నమాట. ఇదంతా అదే ప్లేస్ అనమాట. పక్క చాలాసేపు ఆపేశారన్నమాట. ఏదో భోగం పెడతాం వాళ్ళకి. ఎండలో ఫుల్ సరదాగా ఉంది చూడండి. స్నానం అందరికీ నమస్కారం. నేను మీ నాగేంద్ర కుమార్. ఏంటి కొత్తగా వీడు నాగేంద్ర కుమార్ అని చెప్తున్నారని చూస్తున్నారా? నా ఫుల్ నేమ్ నాగేంద్ర కుమార్ అండి. యూట్యూబ్ కోసం నేను నాగు కుమార్ అని అయితే మార్చుకున్నాను అనమాట. మీరు తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. మనం విశాఖపట్నం పూరి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ నేనైతే మన వైజాగ్ స్టేషన్లో అయితే ఉన్నాను. అసలు చెప్పాలంటే గాజువాక నుంచే స్టార్ట్ అయ్యాను. నేను మా ఫ్రెండ్ ఉమాతోని ముందు చిన్న ముసలివాడ వెళ్ళిపోయాను అనమాట. అక్కడ నుంచి మళ్ళీ బస్సు తీసుకొని మేము ఇక్కడ స్టేషన్ దగ్గరికి రావడం అయితే జరిగింది. అదంతా మీకు కొద్దిగా బోర్గా ఉంటుందని ఆ వీడియో అయితే నేను తీయలేదు. ప్రజెంట్ అయితే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా మనం విషయాలన్నీ ముందుకెళ్తూ మాట్లాడుతాం. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, కామెంట్ కూడా. ఇంకా మనం ముందుకెళ్దాం. ప్రజెంట్ ట్రైన్ నెంబర్ అవన్నీ లోనికి వెళ్ళాకైతే చెప్తాను. మనం ప్రజెంట్ విశాఖపట్నం స్టేషన్లో అయితే ఉన్నాం. జస్ట్ ఇంకా నేను స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాను. నాతో పాటు వచ్చిన ఇద్దరు స్నేహితులు అయితే ఉమాకాంత్, హరీష్ అనమాట. చూపిస్తాను. వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ నా దగ్గరే ఉన్నారు, కూర్చున్నారు. ప్రజెంట్ ఇద్దరు అంతా వస్తున్నారు అనమాట. ప్రజెంట్ మన ఉమాకాంత్కి ఆకలేస్తుంది. ఫుడ్ గురించి మేమైతే బయటకు వెళ్తాం. ఇంకా ప్రజెంట్ మేము ఇద్దరం ఏదో తినడానికి బయటకు అయితే వచ్చాం. మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే ఈస్ట్ కోస్ట్. సో ఆ ట్రైన్ వచ్చేసి 2 hours లేట్ అనమాట. నెట్లో చూస్తే ఇంకా అది అన్నవరం దగ్గరలో ఉన్నట్టుగా చూపిస్తుంది. మేము అంతలోపు ఏదైనా తినడానికి బయటకైతే వెళ్తున్నాం. చాలా ఆకలిగా ఉంది. ప్రజెంట్ మనం వైజాగ్ స్టేషన్లో అయితే ఉన్నాం. కరెక్ట్గా మా ట్రైన్ వచ్చేసి 9:30కి అనమాట. 9:30కి ట్రైన్. సో 2 hours డిలేలో ఉంది. ప్రజెంట్ మేము లైట్గా తినేసి అయితే స్టేషన్ దగ్గరికి మళ్ళీ వచ్చేసాం. ట్రైన్ ఇంకా రాలేదు. కరెక్ట్ ఇన్ని రోజులు మనకి వీడియోస్ రాలేదంటే మొబైల్ డ్యామేజ్ అనమాట. దీని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు దేంతో తెస్తున్నానో ఏంటో అన్నీ ముందు వీడియోలో అయితే తెలుస్తాయి అనమాట. మీరు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. నైట్ జర్నీ కాబట్టి ఇంక లోన వీడియో అది తీయడం ఏమీ అవ్వదు. లగేజ్ మొత్తం మా లగేజ్ మొత్తం మాట్లాడదు. ఉమాకాంత్ ఎక్కడన్నా చూద్దాం. ఎక్కడిగా బారిపెట్టి నిద్ర వచ్చేస్తుంది అక్కడికి. సారీ మా ఉమా అన్నీకి నిద్ర వచ్చేస్తుంది. ఇక ఇక్కడ ఏమన్నా పడుకుంటావా? సమ్మర్ కదా ఫుల్ ఒక్కుపడేస్తుందండి. ట్రైన్ గురించి వెయిటింగ్ మామూలుగా లేదు. అప్పుడే హాఫ్ నెక్కర్లోకి వచ్చాడు. నేను హాఫ్ నెక్కర్ తెచ్చుకోలేదు, ఫుల్ ప్యాంట్లోనే. మన ట్రైన్ కరెక్ట్గా నెంబర్ 2 అయితే వచ్చిందని అనౌన్స్ చేశారు. మేము ఇంకా లగేజ్తో ఉన్నాం కదా, లిఫ్ట్ ఎక్కేస్తున్నాం. ఎవరు కాదు మనం మాట్లాడుకుని వెళ్ళిపోవడమే. వస్తుంది మన ట్రైన్. బ్యాక్ సైడ్ ఉంది. ఇంకా మనం వెళ్ళి ఎక్కిపోవడం. ఈ సమ్మర్లో లోన్ ఎలాగుంటుందో ఏమో. ఇంకా ట్రైన్ ఇదే వచ్చింది. ఇంకా మనం ఎస్పోర్ట్లోకి వెళ్ళి ఎక్కిడమే. దీని తర్వాత మనకి ఇంకా వీడియోస్ ఏముండదు. ఎందుకంటే నైట్ టైం కాబట్టి మొత్తం అందరూ పడుకొని ఉంటారు లోన. మనం డిస్టర్బెన్స్ చేయకూడదు. ఇంక మొత్తం మా బెర్త్లో అయితే వచ్చేస్తాం. మొత్తం అందరూ ఇంకా పడుకోవడమే. నైట్ టైం కదా, ఇంక చెప్పడానికి ఏముండదు. మనం మళ్ళీ డైరెక్ట్గా మార్నింగ్ వీడియోలో అయితే కలుద్దాం. పూరిలో కలుద్దాం. ఇంకా మీద మావాడు పడుకున్నాడు చూడండి. ఇక్కడ కూడా అంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, గుడ్ నైట్. మార్నింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హలో, గుడ్ మార్నింగ్. జస్ట్ ఇప్పుడే లెగ్సాం అనమాట. అసలు ఇది స్లీపర్ లాగా లేదు, మొత్తం అంతా జనరల్ లాగా ఉంది. చాలామంది ఎక్కిపోతున్నారు. మా వాళ్ళు ఒక్కొక్కరు లెగిస్తున్నారు అనమాట. ఉమా కూడా లెగిసిపోయాడు చూడండి. ఇంకా మా హరీష్ ఏమో ఇంకా పడుకున్నాడు. జస్ట్ ఇప్పుడే ట్రైన్ అయితే దిగాం. కరెక్ట్గా 6:30కి అయితే మేము కురదా రోడ్కి అయితే వచ్చాం. ట్రైన్ చాలా లేట్. ఇంకా ప్రెజెంట్ మేమైతే ఒకసారి వెయిటింగ్ రూమ్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ ఉండి కొద్దిగా రెడీ అయ్యి మళ్ళీ మనం వీడియోలోకి అయితే వద్దాం. ట్రైన్ అయితే చాలా లేట్ అయింది. కాకపోతే ఈస్ట్ కోస్ట్ ట్రైన్ మరి చాలా దారుణంగా ఉంది. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్లో అయితే చేయండి. ఈ ట్రైన్లో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తుంటే. మనం ఇంకా లోన వెయిటింగ్ రూమ్లో మొత్తం అంతా ఫ్రెష్ అయిపోయి బయటకు అయితే వచ్చాం.
ఇక్కడ కొద్దిగా టిఫిన్ అది చేసుకొని ఇప్పుడు మేము మా కర్తవ్యం ఏంటంటే మనం జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఒకసారి మనం ఈ కుర్దా రోడ్లో దిగాం కదా, కుర్దా రోడ్లో ఒక స్టేషన్ వ్యూ అయితే చూద్దాం, అలా ముందుకెళ్దాం. ప్రజెంట్ మళ్ళీ కుర్దా స్టేషన్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మేము పూరి దగ్గర 1/2 అవర్ జర్నీ అనమాట. సో లోకల్ ట్రైన్స్ ఉంటే లోకల్ ట్రైన్స్, లేకపోతే ఎక్స్ప్రెస్ అనమాట. మనకి దేనికి టికెట్ అవైలబుల్గా ఉంటే అది తీసుకుని ట్రైన్ అవైలబిలిటీ బట్టి మేము పూరికి అయితే వెళ్తాం అనమాట. కౌంటర్లో మన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కొద్దిగా లాంగ్వేజ్ అయితే ప్రాబ్లం అవుతుంది. కౌంటర్లో మన వాళ్ళు ఉన్నారు. సో అదనమాట పరిస్థితి. ఇక్కడ ట్రైన్ గురించి మనం టికెట్ తీసుకుని ఇంకా ట్రైన్ గురించి వెయిట్ చేయడం. కుర్దా రోడ్ నుంచి పూరికి వెళ్ళి ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా మేము ఇక్కడ నుంచి దగ్గర 15 మినిట్స్ ఇందాక చెప్పాను కదా, 15 మినిట్స్ జర్నీ అనమాట. ఇంకా మేము ఈ ట్రైన్కి అక్కడికి వెళ్ళిపోయామే. అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్కి వెళ్తాం అనమాట. ట్రైన్లోకి వచ్చేస్తాం. ట్రైన్ ఇంకా తీయలేదు. ఇక్కడ నుంచి 15 మినిట్స్ అన్నాడు కదా, 15 మినిట్స్ కాదట, 45 మినిట్స్ జర్నీ ఉంటుంది మనకి. ఫైనల్గా పూరిలో అయితే దిగిపోయాం. ఇంకా మనం టెంపుల్కి చాలామంది వచ్చారు. అందరూ టెంపుల్కి స్టార్ట్ అవుతున్నారు. ఇక్కడ మేము లగేజ్ అది పెట్టుకొని టెంపుల్కి వెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే మన విశాఖపట్నం కంటే చాలా చిన్న స్టేషన్, కానీ అన్ని ట్రైన్స్ వస్తున్నాయి ఇక్కడికి. ఇక్కడ డిజిటల్ లాకర్ ఉందన్నమాట. పూరిలో మనకు వచ్చిన తర్వాత మనకి స్టేషన్ నుంచి లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ రైట్ సైడ్ తిరిగితే మనకి ఇక్కడ డిజిటల్ లాక్ అనేసి ఉందన్నమాట. చూడండి నా బ్యాక్ సైడ్. సో ఇందులో మనం ఇలాగా లోన్ పెట్టుకోవాలి. నా ఆధార్ కార్డ్ అది తీసుకొని ఇక్కడ ఫింగర్ ప్రింట్ లాక్ వేసుకున్నాను. డిజిటల్ లాకర్ బాగుంది. ఇది బ్యాగ్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా లాకర్లో లగేజ్ అది పెట్టేసి బయటకు వచ్చేస్తాం. ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళిపోవడమే. ఈ ఆటో ఎక్కి దిగే వీడియో అంతా నేను పెట్టట్లేదు, మళ్ళీ మొత్తం అంతా బోర్గా ఉంటుంది. డైరెక్ట్గా టెంపుల్ నుంచి నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. లోన్కి వెళ్ళవడో లేదో అది కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళాక మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం. టెంపుల్ ఇక్కడ నుంచి భలే కనిపిస్తుంది, చాలా దూరంలో ఉంది. ఆటో దిగి ఇక్కడికి వచ్చామన్నమాట. ఆటోకి 20 రూపీస్ తీసుకుంటాం స్టేషన్ దగ్గర నుండి. మా ముందున హరీష్ ఉమా వెళ్తున్నారు. ఒకసారి టెంపుల్ చూపిస్తాను, చూడండి. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుందా టెంపుల్? ఫ్లాగ్ మీదన ఫ్లాగ్ కనిపిస్తుంది. దేవుడు యొక్క జెండా అంటారా, జెండా. ఇప్పుడు టెంపుల్కి నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అది ఎలా ఉంటుందో మొత్తం అంతా వీడియోలు అయితే నేను మీకు షేర్ చేసుకుంటాను. ఎలాగైనా చాలామంది వచ్చారు టెంపుల్కి. మీరు చూసుకుంటే రెండు వైపులా మనకి పెద్ద పెద్ద హోటల్స్ అనుకుంటాను. హోటల్స్ అవి పెద్ద పెద్దగానే కనిపిస్తున్నాయి. మొత్తం మార్కెట్ అంతా చాలా బాగుంది. ఇక్కడ కొద్దిగా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, అందుకే స్పెట్స్ పెట్టుకున్నా. స్టైల్గానే అనుకోకండి, చాలా గట్టిగా ఉంది. ఆ ముందు నుంచి చెప్పులు ఇప్పేసి పుట్టుకాలతో నడాలంట. ఈ ఎండకి మన కాలు గట్టిగా మాడితే వెళ్దాం, మరి తప్పదు. దేవుడి దగ్గరికి వెళ్ళాక ఇలాంటివన్నీ మనం ఆలోచించకూడదు. లోనికి మొబైల్ అలౌడ్ లేదట. మొబైల్ కెమెరాస్ ఏం తీసుకెళ్ళకూడదు. ఎండ మాత్రం మామూలుగా లేదు. మొత్తం లోన మొత్తం తడిచిపోతున్నాయి బట్టలు అవి మొత్తం అన్నీ. చూడండి ఫేస్ ఎలాగైపోయిందో. లోన మాత్రం దారుణంగా అయింది దర్శనం. చాలాసేపు ఆపేశారన్నమాట. ఏదో భోగం పెడతారని చెప్పేసి లైన్లో ఉంచారు. దగ్గర 1 గంటకి మాకు లోనకు పంపించారు. లోనకి వెళ్ళి అయితే మేము దర్శనం చేసుకొని వచ్చేసాం. స్వామివారి హారతి దర్శనం చాలా బాగా అయింది. ప్రజెంట్ అయితే టెంపుల్ బయట ఉన్నాం. మీకు ఈ టెంపుల్ బయట మొత్తం లొకేషన్ అయితే చూపిస్తాను. ఈ మొత్తం అంతా మీకు టెంపుల్ అనమాట. లోన్కి కెమెరా అసలు అలౌడ్ లేదు. లోన్కి కెమెరా. సరౌండింగ్ అంతా టెంపుల్ అనమాట. వాళ్ళకి ఎండలో ఫుల్ సరదాగా ఉంది. చూడండి స్నానం చేసేస్తున్నారు.
ప్రెసెంట్ మనం ఉన్న ఈ ఏరియా మొత్తం అంతాను ఇక్కడే రథయాత్ర రథం అనేది లాగడం జరుగుతుంది అనమాట. ఇదంతా అదే ప్లేస్ అనమాట. పక్కనే మనకి రైట్ సైడ్లో టెంపుల్, మీద ఫ్లాగ్ మెయిన్ ఆ చక్రం అనమాట. మనం ఎటువైపు నుంచినా సరే ఆ చక్రం మనకి మన వైపే ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. మెయిన్ అది చూడండి ఒకసారి, ఆ చక్రం, ఆ ఫ్లాగ్. ఇంకా ఇక్కడ చాలా తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు. సముద్రం యొక్క లోన మనకి ఒక సముద్రం అలల యొక్క సౌండ్ అది వినిపిస్తుంది అని చెప్పారు. అక్కడికి వెళ్ళాం కానీ నైట్ టైం అయితే చాలా బాగా వినిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాలకైతే అది మనకి జనాల యొక్క గోల వల్ల సరిగ్గా వినబడదు అనేసి చెప్తున్నారు అక్కడ లోకల్స్. కాలు మాత్రం మామూలుగా మొత్తం ఒక అగ్గిలో పెట్టినట్టు కాలిపోతుంది మొత్తం. అందుకే వాటర్ అది బాగా మనుషుల మీద పైపులతో కొడుతున్నారు. ఇంకా మేము పూరి దర్శనం అయిపోయిన తర్వాత స్టేషన్కి అయితే వచ్చేస్తాం. స్టేషన్కి వచ్చి ఏంటంటే రెస్ట్ రూమ్లో ఉండిపోయాం అనమాట. చాలా అలసిపోయాం. దాని తర్వాత బీచ్కి వెళ్ళాం కానీ అప్పటికి నా కెమెరా ఛార్జింగ్ అయిపోవడం వల్ల వీడియో అయితే నేను తీయలేదు. పూరి దర్శనం అయితే మొత్తం అంతా బాగా అయింది, అద్భుతంగా అయ్యింది. ఎండ మాత్రం నార్మల్గా లేదు, చాలా గట్టిగా ఉంది. అయితే విషయానికి వస్తే ఇంకా ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీగా షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పూరిలోనే ఇంకా మేము కొన్ని ప్రసాదాలు అయితే తిన్నాం. లోన కెమెరా తీసుకెళ్ళలేకపోయాం కాబట్టి వీడియో నేను తీయలేకపోయాను. అంటే ఇంకా ఫుడ్ తినడానికి వచ్చాం. ఇంకా చిన్న హోటల్కి వచ్చాం, ఫుడ్ ఆర్డర్ పెట్టాం, ప్రిపేర్ అవుతుంది. వస్తే అది భోజనం చేసి మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోయాం. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. వీడియోని మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలి. అది ఏంటంటే కెమెరా గురించి చెప్తాను అనుకున్నాను, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేము ఏంటంటే ఇప్పుడు నైట్ ఇక్కడ నుంచి ఉత్కల్ ట్రైన్ ఎక్కుతున్నాం అనమాట. పూరి నుంచి డైరెక్ట్గా హరిద్వార్. ఎందుకంటే మేము మెయిన్ విషయం ఇదే, కేదార్నాథ్కి వెళ్తున్నాం అనమాట. సో ఆ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఈ వీడియో మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అంతవరకు బాయ్ బాయ్.